దేవుడి ముందు అందరూ సమానమే అనేది సనాతన ధర్మం మనకు నేర్పిన పరమసత్యం. కాని నేడు మన కళ్ల ముందే ఉన్న మన ఆలయాలే హిందూ ధర్మానికి ముళ్లపడకలుగా మారుతున్నాయా? సామాన్య భక్తులు దూరం పెడుతూ మతవ్యాప్తిని పరోక్షంగా అడ్డుకుంటున్నాయా? ఎవరూ మాట్లాడ్డానికి సాహసించని కొన్ని చేదు నిజాలను ఈరోజు సాక్ష్యాలతో సహా విశ్లేషిద్దాం. మొదటి ప్రధాన కారణం దేవాలయాల్లో రాజ్యమేల్తున్న విపరీతమైన వీఐపీ సంస్కృతి. ఒక సామాన్యుడు దేవుణ్ణి చూడ్డానికి వస్తే మైళ్ళ పొడవునా క్యూలైన్లలో నిలబడాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండలో వానలో నరకం చూస్తూ నలిగిపోవాలి. కాని అదే సమయంలో రికమండేషన్లు, డబ్బు ఉన్నవారు వస్తే చాలు నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతారు. భగవంతుడి సన్నిధిలో కూడా ఈ వర్గభేదాలు చూసినప్పుడు భక్తుడి మనసు ఎంతగా గాయపడుతుంది? ఈ దేవుడు కేవలం ధనవంతులకేనా, మాకు కాదా అనే ప్రశ్న వారిలో మొదలవుతుంది. రెండవ అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత స్థానంలో పెరిగిన ఆలయాల పూర్తి వ్యాపారీకరణ. ఈ రోజుల్లో గుడికి వెళ్తే ప్రశాంతత కంటే జేబు ఖాళీ అవుతుందనే భయమే ఎక్కువ కలుగుతోంది. తలంబ్రాలు వేయించుకోవాలన్నా, కనీసం పూజారిచేత మంచిగా ఆశీర్వాదం అందుకోవాలన్నా అక్కడ కూడా ముఖం చూసి కాకుండా ఇచ్చే డబ్బును చూసి దీవెనలిచ్చే పరిస్థితులు వచ్చాయి. దేవుణ్ణి వ్యాపార వస్తువుగా మార్చే ఈ వ్యవస్థపై నేటి తరం యువత పూర్తిగా విరక్తి చెందుతోంది. మూడో కారణం ఆలయాలు పూర్తిగా కేవలం సమాజంలోని ధనవంతులకే పరిమితమవ్వడం. ఆలయ కమిటీలలో గాని, పెద్ద ఉత్సవాల్లో గాని సామాన్య మధ్యతరగతి వ్యక్తికి ఎక్కడా చోటు దక్కదు. కేవలం భారీగా డొనేషన్లు ఇచ్చేవారికే అక్కడ అగ్రతాంబూలం, ప్రత్యేక గౌరవాలు ఇస్తారు. దీనివల్ల సమాజంలో వెనుకబడిన వర్గాలవారు తాము ఈ ధర్మంలో భాగం కాదేమో అని భావిస్తున్నారు. తాము ఎంత భక్తితో ఉన్నా ఆలయాలు తమను ఓనర్షిప్ తీసుకోనివ్వటం లేదని వేదన పడుతున్నారు. నాల్గవ ముఖ్య కారణం గ్రామీణ దేవాలయాల పట్ల చూపిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యం. నగరాల్లోని పెద్ద పెద్ద గుడులు కోట్ల రూపాయల కలెక్షన్లతో వెలిగిపోతుంటే గ్రామాల్లోని వందలాది చారిత్రాత్మక గుడులు కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా లేక మూతపడుతున్నాయి. ఎక్కడైతే ఆలయాలు ఇలా వెలవెలబోతూ మూతపడుతున్నాయో సరిగ్గా అక్కడే ఇతర మతాల ప్రచారం ఊపందుకుంటోంది. ఈ లోపాలను మనం ఎప్పుడైనా సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో మన సంస్కృతి అస్తిత్వానికే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని రద్దుచేసి పేదవాడికి దేవుడి దగ్గర గౌరవం ఇచ్చినప్పుడే సనాతన ధర్మం మళ్లీ వెలుగుతుంది. జై శ్రీరామ్.